వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో తిరుపతి లోక్సభ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనరల్ సీట్ అయిన తిరుపతి కూడా ఒకటి. తిరుపతి అర్బన్, రూరల్ మండలాలతో ఇది ఏర్పడింది. ఇందులో 2.7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. గతంలో ఎన్టీఆర్, చిరంజీవి వంటి సినీ ప్రముఖులు పోటీ చేసి గెలిచిన అసెంబ్లీ సీట్ ఇది. అయితే జనాభా పరంగా బలిజలు ఎక్కువగా ఉన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు నడిచే నియోజకవర్గం ఇది. ఈసారి ఎన్నికల్లో ఈ సీటు కీలకంగా మారింది. ఇప్పటికే ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావానికి ముందు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 6 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఈశ్వర్రెడ్డి గెలిస్తే మిగిలిన 5 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలుపువరించింది. 1978లో ఇక్కడి నుండి గెలిచిన ఈశ్వర్రెడ్డి అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 2 ఉప ఎన్నికలు సహా మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఓ ఉప ఎన్నిక సహా 5 సార్లు టీడీపీ గెలిచింది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఇక్కడ గెలిచి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తిరుపతి అసెంబ్లీ సీటులో కాంగ్రెస్ 3 సార్లు గెలిచింది. 2009లో పీఆర్పీ అధినేత చిరంజీవి తొలిసారి అక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. చిరంజీవి రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో వైసీపీ తొలిసారి గెలిచింది. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణ ఆకస్మిక మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుగుణమ్మ గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు. కులాల వారీగా చూస్తే 8 సార్లు రెడ్లు, 7 సార్లు బలిజలు, 1 సారి కమ్మ అభ్యర్థి తిరుపతి అసెంబ్లీ సీట్లో గెలిచారు. 1983లో గెలిచిన ఎన్టీఆర్ని కమ్మగా, 2009లో గెలిచిన చిరంజీవిని కాపు అభ్యర్థులుగా చెప్పలేం. తాజాగా మారిన పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గంగా తిరుపతి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన కూటమికి కమ్మ, బలిజ ఓట్లు పడే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న భూమన అభినయ్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు.